ఒకప్పుడు బాంబేలో ఉద్యోగోపాధి అవకాశాలు తక్కువగా ఉండటం, అప్పుడు ఈ చిన్న చితక వ్యాపారులు ఇవన్నీ కూడా మరాఠీలు మాకు కావాలంటూ దాన్ని బాల్దాకరే వినియోగించుకున్నాడు. ఇవాళ బాంబే విస్తృతమైన నగరం అయిపోయింది. ఓ రకంగా హిందీ మార్కెట్ అది. అక్కడికి వచ్చి ఇప్పుడు మరాఠీ సెంటిమెంట్, అక్కడ ఎవడో హిందీ మాట్లాడడానికి వీల్లేదు, మరాఠీనే మాట్లాడాలి అంటే అక్కడ ప్రజలే చీపొమ్మంటారు, తూపొమ్మంటారు. అక్కడ బాలీవుడ్ హెడ్ క్వార్టర్ అయ్యుండి అక్కడ ఈ మాట మాట్లాడితే అందుకని బీజేపీ తెగించేసింది. ఇద్దరు దాకరేలు కలిపి ఆడే నాటకానికి నిర్మోహమాటంగా రివర్స్లోనే వెళ్తుంది. తాజాగా తలకు టోపీలు పెట్టుకున్న వాళ్ళంతా శుద్ధ మరాఠీలో మాట్లాడతారా? ఇది బీజేపీ వేసినటువంటి ప్రశ్న. థాకరేల్ని ఆ విషయంలో నిలదీసింది. జావేద్ అఖ్తరు, అమీర్ ఖాన్ మరాఠీలో మాట్లాడతారా అని ప్రశ్నించింది బీజేపీ. అంత ధైర్యం ఉంటే నల్బజార్, మహమ్మద్ అలీ రోడ్లోకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి మరాఠీ మాట్లాడిపిచ్చు, మరాఠీ మాట్లాడమని చెప్పు. కేవలం హిందువుల మీద మాత్రం ఎందుకు దాడి చేస్తున్నారు అంటే హిందువులంటే అంత చులకనగా మారారా మీకు అంటూ దీన్ని రిలీజియస్ సెంటిమెంట్కి, అంటే లాంగ్వేజ్ సెంటిమెంట్ వైపు కాళ్ళు తీసుకెళ్లాలనుకుంటే రిలీజియస్ సెంటిమెంట్ వైపు వీళ్ళు తీసుకొచ్చారనమాట.